పాప పాపకి సంబంధించినటువంటి ఏదైనా దొరికిందా? పోని ఇప్పుడు అసలు విషయం, ఈ కుక్కకి కూడా ఏదైనా చెడు దృష్టి కానీ చెడు శక్తి కానీ ఆవహించిందా? ఎస్. అయితే ఈ కుక్కకి ఆవహించింది, పాపకు కూడా ఆవహించిందా? దానింతలో అదే ఆవహించిందా? కాదట. ఎవరైనా చేయించారా? వాళ్ళ తండ్రి గారా, బంధుమిత్రులా, వాళ్ళ తల్లిగారా, పోలీస్ వ్యవస్థ, లేకపోతే నేనైతే అసలు కాదట. ఇదిగోండి, నేనైతే అసలు కాదని చెప్తుంది. పోనీ ఎవరైనా గురువు గారా? ఎవరి చేతైనా ఈ మంత్రం తంత్రం ద్వారా ఎవరి చేతైనా ఈ చెడు శక్తిని వాళ్ళలో పంపించి ఆమెని అపహరించేటువంటి జరిగిందా? సమయం చూసుకొని చేశారా? ఎన్ని రోజులుగా పన్నాగం పొంగారు? 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, అంటే 15 నుంచి 20 రోజుల పాటు పన్నాగం వేశారు, ప్లాన్ వేశారు. ఆ ప్లాన్ ప్రకారంగా పాపని అపహరించారు. ఇది ఆ సమయం ఆ రోజు దొరికింది. ఆ తర్వాత అమావాస్య అతి తక్కువ దినాల్లోనే ఉన్నది. 14, 15వ తారీఖు ఈ అధిక జ్యేష్ఠ మాస అమావాస్య ఆదివారము రావటము, ఈ రెండు కూడా సాధువులకి, సన్యాసులకి, అఘోరాసుకి ఇంకా వేరే వేరే పేర్లు పెట్టుకొని యక్షిణీమాత విద్యలు కానీ, దశమహావిద్యలు కానీ, కొన్ని ధర్మస్థలాల్లో నేర్చుకున్నటువంటి విద్యలకు కానీ, అక్కడ ఉండేటువంటి శక్తులకి కొన్ని రకాలుగా బలిదానం ఇచ్చేదానికి, ఇవి అన్నీ కూడా చూపించేదానికి, చేసేదానికి ఉంటుంది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేనా కాదా? ఇప్పుడు పాపను కూడా అలానే అపహరించారా? ఇప్పటికి కూడా పాప ప్రాణాలతో ఉన్నదా? ఉన్నది. ఎప్పుడైనా పాప ప్రాణాలతో ఉన్నది, ఇప్పుడు కూడా ఉన్నది. పాపకి ఫుడ్ పెడుతున్నారా? ఎస్, ఫుడ్ పెడుతున్నారు, ప్రాణాలతో ఉంది. ఏదైనా గురువు ఆధీనంలో ఉందా? ప్రజెంట్ గురువు దగ్గరికి వెళ్ళాలా. ఎవరైనా వారికి సంబంధించినటువంటి వారి పాప పేరెంట్స్కి సంబంధించినటువంటి వారి దగ్గరే ఇంకా ఉన్నదా? అంటే ఎవరైతే అపహరించారో వారి వద్దనే ఉందా? ఇందులో స్త్రీలు ఉన్నారా? పురుషులే ఉన్నారా? యుగ పురుషులు ఉన్నారా? పుణ్య పురుషులు ఉన్నారా? యుగ పురుషులే ఉన్నారు. ఈ యుగ పురుషులు ఎంతమంది ఈ రకమైనటువంటి ఒడిదుడికి చేశారు అంటే ఎంతమంది ఒడి కట్టారు? అక్కడక్కడ ట్రాన్స్క్రిప్ట్ వస్తుంది, భయపడకండి. 1, 2, 3, 4 వ్యక్తులు యుగ పురుషులు చేశారు. యుగ పురుషులు అంటే మగవారు అని అర్థం, చేశారు. దీనిలో ఇప్పుడు వెతకటం ద్వారా, మాధ్యమం ద్వారా, లేదా పోలీస్ వ్యవస్థ ద్వారా పాప ఆచూకీ దొరికి పాప దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఎన్ని రోజుల్లోపు? 14వ తారీఖు లోపు, 15, 16, 17, 16వ తారీఖు లోపు వరకు వెతకగలిగితే పాప దొరికేటువంటి ఆచూకీ దొరుకుతుంది. అది నిన్న మనం మాట్లాడుకున్నాం. ఈరోజు మాట్లాడడానికి గల కారణాలు ఏమిటి అంటే, 1 ఉన్నటువంటి వ్యక్తులకి అవేర్నెస్, 2ది మరి ఒకటి ఏంటంటే కుక్క కూడా మరణించడం అనేది, ఏదైతే ఈ శునక మరణం అనేది ఏదైతే ఉందో ఇది మనకి కొన్ని రకాలుగా తెలియచేస్తుంది. ఏమిటంటే కూడా ఇది అపముచ్చువు. దీనివల్ల నా కుక్క మరణానికి వెనక ఉన్నది ఏంటంటే కుక్కకి ఏదన్నా ఆవహించేలా చేశారా శక్తులు? మత్తు పదార్థం ఏమైనా పెట్టారా? వశీకరణ, చేతబడి, యక్షిణి, బాగలముఖి, ధూమావతి, స్పిరిట్, మందు పెట్టడం, హిప్నాటిజం. ఎస్, ఇందా చెప్పింది అదే కదా మీకు, హిప్నాటిజంతోనే ప్రాణం తీశారు. పాపకి కూడా ఇదే రకంగా హిప్నాటిజం చేసి ఆవిడ బ్రెయిన్ పని చేయకుండా, పాపకు కూడా హిప్నాటిజం అయిందా? హిప్నాటిజం చేశారు.
పాపకు సంబంధించినటువంటి వస్తువులు ముందుగానే వెళ్ళిపోయినాయి. వాళ్ళని గమనించే కనుక వాళ్ళ అమ్మగారితో మాట్లాడండి. వాళ్ళ అమ్మగారితో మాట్లాడితే ఈ పాప అపహరించక ముందు అమావాస్యకు ముందు పౌర్ణమి, ఆ పౌర్ణానికి ఒక 5 రోజులు అటు ఇటుగా కూడా మనం గమనించినట్టయితే 20 రోజుల పర్వదినాల్లో ఈ 20 రోజుల పాపకు సంబంధించినటువంటి చెప్పులు కానీ, రబ్బర్ బ్యాండ్లు కానీ, బొట్టు బిళ్ళలు కానీ, పాపకు సంబంధించినటువంటి కంచం కానీ, మంచం కానీ, లేదా వాటర్ గ్లాస్ కానీ, పాపకు సంబంధించిన పలకలు కానీ, పుస్తకాలు కానీ, బట్టలు కానీ. అంటే వాళ్ళ నాన్నగారు కూడా ఏం చెప్పారంటే పాపకు సంబంధించిన హెయిర్ ఏదైతే ఉంటుందో అక్కడ అదే కనిపిస్తుంది. పాపకు సంబంధించిన వస్తువులు కూడా వెళ్ళిపోయినాయి. పాపకు సంబంధించిన వస్తువులు 20 రోజుల క్రితమే వెళ్ళిపోయినాయి. ఆ వెళ్ళిపోయిన తర్వాతనే పాపను అప్పటి నుంచే చేస్తూ ఉన్నారు. ఇంకోటి గమనించండి, పాపలో ఉన్నటువంటి సిమ్టమ్స్ ఈ 10-15 రోజులుగా చేంజ్ అయి ఉంటాయి. తినకపోవటము, ఏడవటము, వాళ్లే కావాలని వెళ్ళిపోవటము, నువ్వు నన్ను ఎత్తుకో, ఈ కనపడకపోవడానికి 20 రోజుల ముందు ఆ ఇంట్లో ఉన్నప్పుడు సిమ్టమ్స్, ఆ పాపలో సిమ్టమ్స్ కూడా మీరు కనుక్కోండి. వాళ్ళ అమ్మగారికి ఎలాంటి సిమ్టమ్స్ అంటే ఎక్కువ ఏడవటము, నేలపాటుతనంగా ఉండటము, ఎక్కువగా మాట్లాడలేకపోవటము, తినలేకపోవటము, ఒక నిద్రపోలేకపోవటము, ఇలాంటి సిమ్టమ్స్ ఖచ్చితంగా ఆ పాపలో కనిపిస్తున్నాయి. అది కూడా చెప్తా. ఈ పాపలో సిమ్టమ్స్ ఎలాంటివి ఉండేవి? నిద్ర పట్టదా, ఆహారం తినేది కాదా, ఆహారం ఒకటి. రెండోది, ఆ పాపకు సంబంధించిన వస్తువులు, బట్టలు ఏమైనా తీసుకెళ్లారా, చెప్పులు,